హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పీజీ మెడికల్ అడ్మిషన్స్ కోసం కన్వీనర్ కోటా నాన్ సర్వీస్ కేటగిరీకి సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఈ సీట్ అలాట్మెంట్ బేస్ చేసుకుని ఫేజ్ 1 లో ఏ కేటగిరీకి ఏ కోర్సులు ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ. బీసీ అంటే ఏబిసిడిఈ 5 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ టోటల్ కేటగిరీస్ లో డిఫరెంట్ కోర్సెస్ కి అంటే సబ్జెక్ట్స్ కి మాక్సిమం ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ బ్లాంక్ ఇచ్చాను అంటే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి ఈ సబ్జెక్ట్స్ లో పర్టికులర్ సబ్జెక్ట్స్ లో ముందుగానే సీట్ మ్యాట్రిక్స్ లో అసలు సీట్ అసైన్ చేయలేదు అని అర్థం. అందుకని ఇక్కడ బ్లాంక్ ఇచ్చాను. అర్థమైంది కదా? సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి, వీటిని మరలా చదవాల్సిన అవసరం అయితే లేదండి. సో మీరు ఇప్పుడు ఈ ఫేజ్ 1 కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది అనేది చూసుకొని సెకండ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మాక్సిమం ఎంతవరకు సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే కొంత గెస్ట్ చేయడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఈ డేటాను మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే మనకి తెలంగాణ స్టేట్ లో రూల్స్ ప్రకారంగా ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అయితేనే వాళ్ళు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళు సెకండ్ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే రిపోర్టింగ్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు అంటే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉన్నారో చూసుకుంటే మీకు సెకండ్ రౌండ్ లో మాక్సిమం ఎంత వరకు సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు పెరగొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఏ కోర్సులో ఇంట్రెస్టో మీది ఏ కేటగిరీనో చూసుకొని దాని ప్రకారంగా ఆలోచించండి. ఓకే, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కొంత హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చానండి. ఆ సబ్జెక్ట్ నేమ్ ఫుల్ ఫామ్స్ గానీ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఒకసారి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఫేజ్ 1 కి సంబంధించి కన్వీనర్ కోటా సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది పీడిఎఫ్ రూపంలో. ఆ పీడిఎఫ్ లో కంప్లీట్ గా ఫుల్ ఫామ్ కూడా ఉంది సబ్జెక్ట్ కి, కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కాబట్టి కొంచెం తక్కువ సీట్స్ మాత్రమే కేటాయిస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఎక్కువ బ్లాంక్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే కొద్దిమంది నన్ను కమెంట్ సెక్షన్ లో అడిగింది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్స్ ఫిల్ చేయరా అని అడిగారు. స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఉండదు. కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఫిల్ చేస్తారు, గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇవ్వలేదు. క్లియర్? అయితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, ఇప్పుడు ఫేజ్ 1 లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్ లో రిపోర్ట్ చేస్తే సెకండ్ రౌండ్ లో మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. సెకండ్ రౌండ్ లో మీకు అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. అంతేగాని అంటే మీరు పొరపాటున ఈ ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సెకండ్ ఫేజ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్లి ఒకసారి ట్రై చేద్దాము, అప్పుడు వచ్చినటువంటి సీట్ గానీ నచ్చకపోతే ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ లోనే ఉందాము అంటే కుదరదు. ఎప్పుడైతే అప్గ్రేడేషన్ కి వెళతారో ఇమ్మీడియట్ గా మీకు ఈ ఫస్ట్ రౌండ్ లో మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్ లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ ఫేజ్ 1 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ కాలేజ్ లో రిపోర్ట్ చేసి ఉంటే ఆ తర్వాత ఈ జాయిన్ అయినటువంటి సీటు వద్దు అనుకున్నట్లయితే అంటే సెకండ్ రౌండ్ లో నుండి మేము కంటిన్యూ అవ్వము, ఇప్పుడు జాయిన్ అయిన సీటు కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఫేజ్ 2 స్టార్ట్ అయ్యే ముందుగా మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మీ సీట్ క్యాన్సిల్ చేసుకొని సర్టిఫికెట్స్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం కన్వీనర్ కోటా నుండి ఉంటుంది. తర్వాత మీరు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు నిరభ్యంతరంగా. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అలాగే చక్కగా మనకి పీడిఎఫ్ రూపంలో వెబ్సైట్ లో కూడా పెట్టారు రూల్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో వినని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒక్కసారైనా సరే వినండి. అలాగే ఆ రూల్స్ పీడిఎఫ్ ని మీరు కూడా చదువుకోండి. పొరపాటున ఏదైనా నేను అంటే ఒకవేళ డిఫరెంట్ గా చెప్పుంటే మీరు ప్రాపర్ గా చదువుకొని అర్థం చేసుకుని ఆ రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వండి. క్లియర్? ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అంతేకాదండి, ఇంకా ఎవరికైనా పర్సనల్ గా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ కావాలి అన్నట్లయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి లింక్ ఉంది. ఈ లింక్ ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. సో దయచేసి ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.